ఏమా ఒకసారి ఈయన పెర్ఫార్మెన్స్ చూడండి మీరు. ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం నిరాద్రిగా ఉండదు. ఇదే మాట నారా లోకేష్ గారు ఆ మధ్య అంటే అండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే అప్పుడు పాపం లోకేష్ గారు రాజోల్లో ఉన్నారు. రాజోల్లో ఉంటే తన తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేశారని తెలుసుకుని ఏ కొడుకన్నా అక్కడ పరిగెట్టుకుని ఉంటాడండి. ఇమీడియట్గా లేచి బయలుదేరుతుంటే పోలీసు వాళ్ళు అడ్డుపడిపోయి, వద్దండి ఉండండి, రెస్ట్ తీసుకోండి, ఇప్పుడు వెళ్ళడానికి మీరు కుదరదు, మీ నాన్నగారిని అరెస్ట్ చేసినా మీరు వెళ్ళడానికి కుదరదు, రెస్ట్ తీసుకోండి అంటున్నారు. అంటుంటే ఎలా ఉంటుందండి కొడుకు, బాధ్యత గల కొడుక్కి. అదే జగన్ గారు లాంటి కొడుకు కాదండి. వాళ్ళ నాన్న గాల్లో కలిసిపోయాడు, గాల్లో ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, 3 రోజులు 4 రోజులు తిరుగుతున్నా ఫలానా చోట శవం ఉందని తెలిసి వెళ్ళదట ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మరి అందరు కొడుకులు అలాగ ఉండరు. తండ్రికి ఇబ్బంది వచ్చిందంటే పరిగెట్టే కొడుకు లోకేష్ గారు. మా తండ్రిని ఎందుకు అరెస్ట్ చేశారా అని బయలుదేరుతుంటే అక్కడ అడ్డుపడితే అప్పుడే నువ్వు మాట అన్నాడు. నేను అందరినీ గమనిస్తున్నాను, అందరినీ గుర్తుపెట్టుకుంటాను, రెడ్ బుక్లో ప్రతి ఒక్కటి పేరు ఎక్కిస్తాను. ఇలా ఎవరైతే మీ చట్టానికి మీ అధికారానికి వ్యతిరేకంగా అధికార దుర్వినియోగాన్ని పాల్పడ్డారో వాళ్ళందరి సంగతి నేను అధికారం వచ్చిన తర్వాత చూసుకుంటానండి. దానికి సిఐడి వాళ్ళు వెళ్ళి కోర్టులో కేసు పెట్టారండి. లోకేష్ గారు మమ్మల్ని బెదిరిస్తున్నారండి, మేము ఎదో పనులు మేము చేస్తున్నామండి, కానీ లోకేష్ గారు ఆయన అధికారం వస్తున్నట్టండి మమ్మల్ని సస్పెండ్ చేస్తాడటండి, మమ్మల్ని ఫ్రీగా ఎదో పనులు చేసుకునేవట్లేదండి, ఫ్రీగా మమ్మల్ని నేరాలు చేసుకునేవట్లేదండి కేసు పెట్టారు సిఐడి వాళ్ళు. మరి ఇక్కడ ఏం చేస్తున్నది ఏంటండి? బెదిరింపు కాదు అది. ప్రశాంతంగా జరిగే అసెంబ్లీని మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే, మీకు ఏమైనా అన్యాయం జరిగిందని ఉంటే మీరు వెళ్ళి అసెంబ్లీలో నిలబడి ధైర్యంగా మాట్లాడితే ప్రజలందరూ చూస్తారు కదా. నిజంగా మీ వైపు న్యాయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా మీ వైపు న్యాయం ఉంటే ఇవే మాటలు మీరు అసెంబ్లీలో నిలబడి, అగో రషీద్ని చంపింది పలానా తెలుగుదేశం కార్యకర్తలే, ఇదిగో మా దగ్గర ఉన్న ఆధారాలు, లేకపోతే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు చంపించి ఇదిగో మా దగ్గర ఆధారాలు, లోకేష్ గారు చంపించి ఇదిగో మా అని చెప్పొచ్చు కదా. నిజంగా మీ దగ్గర మీరు చెప్పే వాదనలో పసుంటే ఎందుకు భయపడి పారిపోతున్నారు అసెంబ్లీ నుంచి? అసెంబ్లీ నుంచి జంపు. అంతకుముందు కూడా అంతే, అసెంబ్లీలో ఆయన కోడెల శివప్రసాద్ గారు ఏదో అన్నారని చెప్పేసి అదే పారిపోయాడు ఆయన. మళ్ళీ ఇక జనాలను వెళ్ళి మోసం చేయడం, ముద్దులెట్టడం, నెత్తుల మీద చేతులు పెట్టడం, ఆ పనిలో ఉన్నాడు. ఇక మళ్ళీ ఎప్పుడు వచ్చాడంటే జనాలు మోసం చేసాక వచ్చాడు మళ్ళీ ఆయన. ఇప్పుడు కూడా ఏదో గొడవ పెట్టుకుని, ఇందాక చెప్పాను చూడండి, వంగలేనుడు మంగళవారం అన్నాడట, ఆట చేతగానోడు వరండా వంకర కొందన్నాడట అని మర్చిపోతున్నానండి నేను. సేమ్ జగన్ గారు ఇప్పుడు అదే చెప్తున్నారు, ఎలా పారిపోవాలి అసెంబ్లీ నుంచి. అసెంబ్లీలో మనం నిలబడితే తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు మామూలు లేరు అక్కడ, అది ఒకటే, అది చాలా ప్రమాదం. అది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఏమంటే రఘురామరాజు గారు, ఇలాంటి వాళ్ళు ఉద్దండులు ఉన్నారు అక్కడ. జగన్ చెప్పు ఏమైంది లెక్కర సంబంధించి ఆ డబ్బులు ఏమయ్యాయి అని అడిగాడు అనుకోండి ఆ మినిస్టర్ గారు, మనోడు ఎక్కడ పారిపోవాలి అర్థం అవుతుంది. జగన్ చెప్పా ఇసుక ఏదో జీపీ వెంచర్స్ అని పెట్టి ఇక 2,000 కోట్లు తరలించామంటే ఏంటి దానికి కొన్ని కారణాలు చెప్పంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక గుట్టకలు మింగేయాలి. ఏమండి ఇంకేముందండి మైనింగ్. జగన్ చెప్పు అక్కడ పలానా చోట మైనింగ్స్ ఇలా చేశారు కదా మీ వాళ్ళు, అక్కడికి వెళ్ళి కడప నుంచి ఓ బ్యాచ్ అక్కడికి వెళ్ళి అక్కడ ఇదంతా చేసుకొచ్చింది ఏంటి, దానికి సంబంధించిన వివరాలు చెప్పంటే తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి. కాబట్టి వాళ్ళ మనల్ని అడిగే ముందే మనమే తిరిగి అటాక్ చేసేస్తే, అంటే దీన్ని ఏమంటారు అంటే అండి, ఏదో కానీ అంటారండి, దీన్ని మొండికెత్తేయటం అంటారు. మొండికెత్తెత్తే బుకాయించెత్తే మనమే ముందుకిచ్చేస్తే వాళ్ళు డిఫెన్స్లో పడిపోతారు, మనల్ని అడగకుండా ఉంటారు, మనం చేసిన ఏదో పనుల జోలికి రాకుండా ఉంటారు. అబ్బా బాబా అబ్బా బాబా బాబా ఏమి స్ట్రాటజీ జగన్ అన్నాను ఇది. నిజం, ఇప్పుడు ఆయన చేసేది అదే అండి. గవర్నమెంట్ని అతని మీద ఆలోచించనివ్వకుండా, వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు అన్యాయాలు, ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అన్యాయాలు ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయనివ్వకుండా మొత్తం తిరిగి గవర్నమెంట్ మీద దొబ్బర చెల్లేస్తున్నారు. ఇక్కడే గవర్నమెంట్ కొంచెం స్టేబుల్గా ఆలోచించి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూనే ఈ కార్యక్రమం మీద దృష్టి పెడితే, అంటే ఎప్పుడు కూడా ఎదుటోడు అటాక్ చేస్తున్నప్పుడు మనం డిఫెన్స్ ఆడకూడదండి. ఆడు స్టిక్ అటాక్ వేసేస్తున్నాడు అనుకోండి బాల్, మనం డిఫెన్స్ ఆడుతున్నాం అనుకో, అది ఇదేదో బాగానే ఉందని మొత్తం బాల్ అన్ని స్టిక్ అటాక్ వేస్తాడు. స్టిక్ అటాక్ వచ్చిందని ఒక్కసారి అలా పంపించామనుకోండి బౌండరీ అవతలకు 6, అమ్మని అమ్మీడు స్టిక్స్ మీదకి వేస్తుంటే 6 కూడా వేస్తున్నాడు రా బాబు అని ఏం చేస్తాడు, అప్పుడు పక్కకి వేస్తాడు. సేమ్ ఈయన కూడా ఈయన మన మీద అటాక్ చేస్తున్నాడు, టీడీపీ మీద, టీడీపీ నుంచి ఆయన మీద అటాక్ జరగాలి. ఆయన చేసిన ఏది తప్పుడుగా వద్దు, ఆయన చేసిన అన్యాయాల అక్రమాలను ఒకసారి ఆ చట్టాలు తీయండి తొందరగా. ఎవరైతే వైసీపీ నాయకులు చేసిన అన్యాయాలు, ఆ ఎస్సీల మీద చేసిన దాడులు, ఎస్సీలు చంపిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఆ ఫైల్స్ అన్నీ తీయండి. తీసి ఒకటే తీసి ఒకరిని లోపలతో వస్తూ ఉంటే అప్పుడు ఆ బేస్ తగ్గుతుందండి. ఆ బేస్ ఇప్పుడు హీరో అంటే సినిమాల్లో
అందరికీ డబ్బులు పంచిపెట్టేసావు, అందరికీ భోజనాలు పెట్టేసావు ఉంటే హీరో అనరండి. విలన్ని కంట్రోల్ చేసినోడే హీరో. విలన్ ఎప్పుడైతే తైతక్కలాడుతున్నాడో, డ్రామాలు చేస్తున్నాడో, అందరినీ అన్యాయంగా వేధిస్తున్నాడో అన్ని కంట్రోల్ చేసినాడు హీరో. అంతే తప్ప దానాలు ధర్మాలు మంచి అంతా మంచోడు అంటారు, బట్ హీరో అనరు. హీరో ఎప్పుడు అవుతాడంటే విలన్ని అటాక్ చేసినప్పుడు, విలన్ని కంట్రోల్ చేసినప్పుడే. ఈ వైసీపీలో ఉన్న విలన్స్ అందరినీ కంట్రోల్ చేయండి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఉన్న ఫైల్స్ అన్ని తీయించండి, ప్రెస్ ముందు పెట్టండి. ఇదిగో పలానా మంత్రి ఇలా చేశాడు, ఇగో జగన్ గారు ఈ లెక్కర్లో ఇలా చేశాడు, శాండ్లో ఇలా చేశాడు, ఇగో 8,000 కోట్లు టకా 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 బయటకు వస్తూ ఉంటే అప్పుడు ఒక్కొక్కడు ఈ బయటకు వచ్చి డ్యాన్సులు వేసి ఒక్కొక్కడు టకా 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 లోపలికి వెళ్ళి నవరంధ్రాలు మూసుకుంటారు. దయచేసి ఆ ప్లానింగ్ చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను కూడా మాసాని మీడియా నుంచి ఒక బాధ్యత గల పౌరుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. లేదంటే వీళ్ళు ఢిల్లీ వెళ్ళిపోతూ ఉంటారు, రేపటి నుంచి ఇంకా ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినాయి, ఏ గొడవ జరగకపోతే వీళ్ళే గొడవ చేస్తారు, ఎవరిని చంపకపోతే వీళ్ళే ఎవరిని చంపేస్తారు. ఇక వీళ్ళు వేసే బురదను కడుక్కోవడమే సరిపోద్దండి మనకి. ఆయన బురద చల్లుతూ ఉంటాడు, ఆయనకి ఎలా ఉంది, మనం బురద వేసినంతసేపు అవతల మన మీద బురద వేయకుండా ఉంటాడు, అది కడుక్కుంటూ ఉంటాడు. కాబట్టి ఒరే తీసేయండి రా, ఓపుకున్నంత వరకు తీసేయండి రా అని అదే మొదలెడతాడు. ఆయన బురద వేస్తున్నప్పుడే మనం కూడా ఒకసారి ఆపి మనం కూడా ఆయన దగ్గర ఉన్న అసలైన వాస్తవాలు బయట పెడితే ప్రజల్లో కూడా, ఇప్పుడు ఈయన వెనకతలు ఒక్కళ్ళు లేడు, ఆ 11 మంది ఎమ్మెల్యేలు తప్ప ఎక్కడికి వెళ్ళినా ఈయన వెనకతలు ప్రజలు రావట్లేదు. ఎందుకంటే ప్రజలు కూడా ఈయన మీద, వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది ఈయన మీద. కానీ ఈయన ఇలాగ వదిలేస్తే, ఈయన ఇలాగ మళ్ళీ అబద్ధాలని విష ప్రచారం ఒకటికి వందలు వేలు లక్షలుగా చేసేస్తాడు. ఈయన చేసేసాడు అనుకోండి, మళ్ళీ ప్రజలు మళ్ళీ నమ్మటం, మళ్ళీ శాంతి భద్రతలు ఎన్ని ఇబ్బంది అవుతుంది. ఆదిలోనే తుంచాలి, ఆదిలోనే అరికట్టాలి వీటిని. అయితే ఈరోజు అసెంబ్లీలో కొన్ని చిత్రమైన సన్నివేశాలు కూడా జరిగాయటండి. చాలామంది నాకు ఫోన్ చేసి దాని గురించి కూడా మాట్లాడమన్నారు. రఘురామరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించారట. ఆయన చేతులు చేసి మీరు రావాలి, మీరు అసెంబ్లీకి అన్నారట. ఆయన ఏమో వస్తానన్నాడట, ఆయన ఏం రాడు, జగన్ గారు రాడు, ఎందుకంటే వస్తే సమాధానం చెప్పాలి ప్రతిదానికి. అక్కడ ఈ అసెంబ్లీలో డిబేట్ జరగదండి, వేట జరుగుతుంది, వేట మామూలుగా ఉండదు. ఇంకా ఆయన సమాధానం చెప్పలేడు, ఎందుకంటే ఆయన ఒకవేళ తప్పు చేయకపోతే 100 మందికైనా సమాధానం చెప్తాడు. ఎవరైనా సరే, ఆ జగన్ గారు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా ఏ నాయకుడైనా సరే తప్పు చేయకపోయినప్పుడు 100 మందితో చెప్తాం మనం. తప్పు చేస్తే ఒక్కడు అడిగినా కూడా తలదించుకోవాలి. అలా తలదించుకోవాల్సిన పరిస్థితి డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం దాకా ఆ చంపిన వాళ్ళందరి మీద నువ్వు ఏ చర్యలు తీసుకున్నావు జగన్ అంటే? గుటకలు మింగాలి, వాటర్ తాగాలి, సమాధానం ఉండదు. సమాధానం లేనప్పుడు ప్రజలకి డైరెక్ట్గా దొరికిపోతాడు ఈయన, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు. ఎందుకంటే అసెంబ్లీ ప్రత్యక్ష ప్రచారాలు మన వాళ్ళందరూ క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూసేస్తున్నారు అసెంబ్లీ ప్రచారాలని. కాబట్టి దొరికేస్తాడు. కాబట్టి అసెంబ్లీలో అసలు మనం అడిగే పట్టొద్దు. ఒకవేళ పెట్టిన అవతలోడు మనల్ని అడిగే ప్రశ్న వినబడకుండా మనం మాట్లాడేద్దాం, అరిసేద్దాం, గోల్ చేద్దాం. మంచి స్ట్రాటజీయే, తప్పించుకోవడానికి బాగుంటుందండి ఇది. అయితే అదే అండి పరిస్థితి. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు, మా పార్టీ నాయకులు, పెద్దలు అందరూ కూడా తప్పు చేసిన వాడిని కంట్రోల్ చేసే ప్రయత్నం మనం ఫస్ట్ చేస్తే ఇలాంటివన్నీ ఆగుతాయని. రఘురామరాజు గారు చేతులు చేసి మాట్లాడాడు ఆయన. మరి ఏం మాట్లాడాడో తెలియదు, అందరూ కోసం ఆడుకుంటున్నారు. మరి ఏమో నాకు తెలియదు, నేను ఆయనతో మాట్లాడే చాలా రోజులు అయింది. ఆయనకి ఈయనకి మాటలంటే అది నాకు కూడా వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. జగన్ గారు ఇప్పుడు ఆయన్ని, రఘురామరాజు గారిని అరెస్ట్ చేయించారు, కొట్టించారు, చంపించబోయారు, ఆయన మీద కేసు పెట్టాలని ఆయన మీద 307 కూడా వేయించే పరిస్థితి దాకా వచ్చిన తర్వాత మరి మళ్ళీ ఆయన్ని చూస్తే, ఇప్పుడు నాకైతే ఆయన్ని చూసినప్పుడు అంత అలా వెళ్ళా, జగన్ అన్న ఏం బాగున్నావన్నా నేనైతే అడగలేను. ఎందుకంటే ఆయన నా మీద కూడా 30 కేసులు పెట్టి 22 రోజులు జైల్లో పెట్టి నా భార్య పిల్లల్ని, నేను ఏ తప్పు చేయకపోయినా నా భార్య పిల్లల్ని ఏడిపించాడు, నా వెనకాతలు ఉన్న అన్నదమ్ములందరినీ ఏడిపించాడు ఆయన. ఒకవేళ నన్ను నా కుటుంబాన్ని ఏడిపించి వదిలేస్తే సరిపోను. డాక్టర్ సుధాకర్ గారి తల్లి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం భార్య గర్భిణి ఎంతోమందిని శోకంలో దుఃఖంలో నింపేశాడు ఆయన. ఆయన్ని మళ్ళీ మేమేమే ఆయనకి వ్యతిరేకంగా లేము. అప్పుడు ఆయన్ని గెలిపించిన వాళ్ళు, ఆయన కోసం పనిచేసిన వాళ్ళం. అంటే పాము తన పిల్లల్ని తానే తినేస్తుందటండి ఎప్పుడు ఒళ్ళంతా పొరకమ్మినప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారికి 19 నుంచి 24 దాకా డబ్బు పొరలు కమ్మిసేయండి ఆయన్ని. ఎవడ మనోడు ఎవడ పగోడు కూడా తెలియదు ఆయనకి. అప్పుడు మన పార్టీ వాడన్నా, ఇప్పుడు రఘురామరాజు గారు వైసీపీయే కదా, అప్పుడు మన పార్టీ వాడన్నా సరే తినేయటమే, ఇంకా ఆయన్ని హింసించేయటమే, కేసులు పెట్టేయటం, నోరెత్తనం కూడా చేద్దాం అనుకున్నాడండి ఆయన. ఇప్పుడు ఈ రోజున ఆయన బయట నిలబడి ధర్నాలు రాస్తారోకలు చేసుకునే పరిస్థితికి జనం తీసుకొచ్చారు. నేనైతే చేయలేనేమో అలాగా. అలా ఎవరు చేయలేరు నాకు తెలిసి. టీడీపీలో ఉన్న ఏ ఒక్కరు కూడా జగన్ గారిని చూసినప్పుడు కనీసం ఆ ప్రతిపక్ష నాయకుడు కదా అని పలకరించలేరు.
మరి రఘురామరాజు గారు ఎందుకు పలకరించారని నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? ఆయన అన్నట్టు శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు రాజకీయాల్లో అని. అది ఆయన అభిప్రాయం ఏమి ఉండొచ్చు, ఆయన అభిప్రాయం ఉండొచ్చు. దాన్ని మనమేమి అబ్జెక్ట్ చేయలేం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నేను కూడా షాక్ అయ్యాను నిజంగా. ఏంటి ఒకవేళ మనల్ని అంత హింసించి రాష్ట్రాన్ని ఇంతలా చేసినప్పుడు మనం అంతలాగా వెళ్ళైతే మనం చేయలేము. మరి ఏమో ఆయన ఏ కారణంతో చేశాడో మనకైతే తెలియదు. ఇది చూడండి, శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ల్యాల్ అప్పిరెడ్డిని చాలా గొప్పగా వేసుకున్నారండి. ఇది అపోజిషన్ హోదా వచ్చిందట. వీళ్ళు ఏమనేవారని గుర్తుందా మీకు? వైనాట్ 175, వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, ఇలాగ మాట్లాడిన వాళ్ళు, అంత అహంకారపూరితంగా ఎదుటోళ్ళు అందరినీ చులకం చేసిన వాళ్ళు ఈ రోజున ప్రతిపక్ష హోదా వస్తే చాలు అంటే శాసన మండలిలో వచ్చిందట ప్రతిపక్ష హోదా, అసెంబ్లీలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారండి. కేవలం పులివెందుల ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే. అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుందని బైబిల్ చెప్తుందండి. ఆ గర్వం అనేది మనల్ని నాశనానికి నడిపించేస్తుందట. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా శుభ్రంగా గర్వం ఎదని నిలబడి హ్యాపీగా తీసుకెళ్ళి నాశనం, దుంప నాశనం 11 సీట్లు అంటే. ఇంకా చాలా అల్లర్లు ప్లాన్ చేస్తారు. ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తలు అయితే ఎవరో వాళ్ళ మీద అటాక్ చేసే పరిస్థితి అయితే లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాట కాదని చేసే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ వాళ్ళకి వాళ్ళే చేస్తారండి, వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు, చేస్తారు. శాంతి ప్రాణాలకు కూడా ముప్పు ఉంది. ఎవరైతే ఆ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఉంది కదా, ఆవిడ ప్రాణాలకు ముప్పు ఉంది. ఏమో ఆవిడ చంపేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించి తెలుగుదేశం వాళ్ళపై వేధింపులు భరించలేక ఒక గిరిజన మహిళ చచ్చిపోయింది అనేది కూడా క్రియేట్ చేయొచ్చు. చంపేస్తారు అనగానే ఆత్మహత్యలుగా క్రియేట్ చేస్తారు. ఆ శాంతి గారి ప్రాణాలను కూడా తెలుగుదేశం ప్రభుత్వం డీజీపీ గారు ఆవిడ ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాను అండి. శాంతికి మరీ చెప్తున్నాను, ఒక సోదరుడిగా చెప్తున్నాను నీకు. నువ్వు అప్రూవర్గా మారి ఏమేం జరిగింది, ఏ అన్యాయాలు నీ చేత చేయించారనేది నువ్వు చెప్పకపోతే మొత్తానికి నువ్వు బాధ్యురాలు అయిపోతావు. నీ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోద్ది. నీ ఉద్యోగం అయితే గ్యారంటీకి పోద్ది, నువ్వు జైలుకి కూడా పోతావు. అదే నేను చేసింది కాదండి, ఇదిగో పలానా ఓటు చేయించాడండి అని కనుక నువ్వు అప్రూవర్గా మారి చెప్తే నీకు శిక్ష తగ్గుతుంది. అసలైన నేరస్తులు జైలుకి వెళ్తారు. తెలుగుదేశం గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు నీకు అండగా నిలబడతారు. నువ్వు ఎవరికి భయపడాల్సిన పని అయితే లేదు. నిజంగా నువ్వు తప్పుడు మనిషి కాదు. ఎందుకంటే నువ్వు 1000 కోట్లు నువ్వేం చేసుకోగలుగుతావు? కనీసం ఆ 1000 కోట్లు నువ్వు డీల్ చేయలేవు, వాటిని లెక్కెట్టుకోలేవు, డబ్బులు ఎక్కడ దాచుకోవాలి కూడా తెలియదు నీకు. నువ్వు అదంతా చేసింది విజయసాయిరెడ్డి కోసమే. ఆ విషయాన్ని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. మళ్ళీ నీ భర్తకి వెళ్ళి క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పి ఏమండి తప్పు అయిపోయింది, అప్పుడు నేను ఏదో ఆశల వెనకాల పరిగెట్టాను, ఎండమా వెనకాతలు పరిగెట్టాను, ఆ ప్రలోభాలు చూసి నేను మోసపోయాను, నన్ను మోసం చేశారు, నన్ను క్షమించండి అంటే ఆదరించే భర్తే నీ భర్త అయితే. అంత ఆదర్శం కలిగినోడే. అతను క్షమాపణ చెప్పి జరిగింది ఏదైతే ఉందో పోసగుచ్చినట్టు మళ్ళీ నీ భర్తను పక్కన పెట్టుకుని నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ శబ్బాష్ శాంతి అంటారు. బా దెబ్బ తింటే తిన్నది కానీ రా మళ్ళీ శివంగిలే తిరిగి కొట్టిందిరా అంటారు. నేను లేదా అన్యాయం అయిపోయినట్టు నువ్వు. ఇంకా కామెంట్స్ అటండి, కామెంట్ చదవమన్నారు. మా లైవ్లో వాస్తవాలు బ్రదర్ షేర్ ఇది ఒక లైక్ చేయండి ఫస్ట్ ప్లీజ్. ఎందుకంటే మన వీడియో ఆల్రెడీ పొద్దున్న లైవ్ పెట్టినది రిపోర్ట్స్ అట. ఆ రిపోర్ట్స్ వల్ల ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదటండి. ఏంటో మరి మన మీద ఎంత దాడి? నేను ఎవరిని బూతులు పెట్టట్లేదు, పోనీ నేనేమో అబద్ధాలు చెప్పట్లేదు. అబద్ధాలు చెప్తే నా మీద కేసు పెట్టచ్చు. ప్రతిదీ ఆధారంతోనే మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేది ప్రజలకు చేరకుండా ఉండడానికి ఇన్ని కుట్రలు పన్నుతున్నారు వీళ్ళు. ఆ కుట్రలు ఛేదించాలంటే జస్ట్ ఒక లైక్ కామెంట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు షేర్ చేస్తే అది ప్రజలకి, అది దానికి ఏం ఖర్చు లేదండి, ఫ్రీ. జస్ట్ ఒక క్లిక్ అంతే చేయండి. డాక్టర్ సుధాకర్ గారి ఉసురు తగిలింది జగన్ రెడ్డికి. సంతోష్ కుమార్ నక్క సుధాకర్ గారి ఉసురు, ఆ తల్లి ఉసురు. ఆ తల్లి ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంది. ఆవిడని పోషించేది అతను ఒక్కడే. అలాంటి వ్యక్తిని ఆ వయసులో కొడుకుని దూరం చేశారు ఆ తల్లికి. ఆ తల్లి ఇప్పుడు ఎలా బతుకుతుందో ఏం చేస్తుందో కూడా తెలియదు. నేను వెళ్తాను ఒకసారి. అయితే ఆ తల్లి ఉసురు తగిలేసింది. ఎలా ఉందో చూసారా? ఒక్క తల్లే కాదండి, అలాంటి తల్లులు కొన్ని వందల వేల మంది తల్లులు, వాళ్ళందరూ ఉసురు తగిలింది జగన్కి. ఎక్కడైతే అమరావతి రైతులు
రైతు అంటేనే దేశానికి అన్నం పెట్టేవాడు కదండి. ఎవరి నాశనం కోరుకోరాళ్ళు, అందరికీ కడుపు నుండి అన్నం పెట్టాలనుకుంటాడు రైతు. ఎందుకంటే నా తండ్రి కూడా ఒక రైతే. అవసరమైతే వాళ్ళు అప్పులు అయిపోతారు, వాళ్ళు అవమానాలు పడతారు, ఏదన్నా అయిపోతారు, కానీ వ్యవసాయం మాత్రం మానరు, పండించడం మాత్రం మానరు. పండిస్తారు కానీ దాని రేటు గవర్నమెంట్ పెడుతుంది. నేను చాలా చూశాను, మా నాన్న చాలా అప్పులు అయిపోవటం, చాలా ఇబ్బందులు పడటం నేను చూశాను కళ్ళారా. అలాంటి రైతులను ఏడిపించాడు జగన్, అలాంటి రైతులను అవమానించాడు. వీళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అన్నాడు. వాళ్ళ చేతిలో ఐఫోన్లు ఉన్నాయనో మరొకటి ఉందనో ఒకళ్ళిద్దరిని చూపించి మొత్తం రైతులందరినీ డబ్బుల కోసం వీళ్ళు డ్రామా చేస్తున్నారన్నారు. ఎంతోమందికి తల్లులకి కొడుకులను దూరం చేశారు, భార్యలకి భర్తలను దూరం చేశారు, పిల్లలకి తండ్రులను దూరం చేశారు. ఉసురు ఊరికే పోదండి, పాపమండి అది. మనం ఈరోజు డబ్బు సంపాదించేయటమో, లేకపోతే మనకు అధికారం ఉందనో, లేకపోతే మనకు పదవుల కోసమో మనం వెంపర్లాడకూడదు. బతుకున్నంత కాలం నిజాయితీ బతకాలి. నిజాయితీగా బతుకున్నోడి మీద ఎక్కువ నిందలు కూడా వస్తాయండి. నిజాయితీగా పోతాం అంత ఈజీ కూడా కాదు. అలా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటే అవి ఎలాగన్నా బతకనీరా, మనకి డబ్బులు ఎత్తున్నాడు అనుకుంటారు. నిజాయితీగా బతుకున్నోడిని చూస్తే ప్రతి ఒక్కడికి రాయేయాలనిపిస్తుంది. చాలా కష్టం అండి.